హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలి. హ్యాపీ సండే అందరికీ. ఈరోజైతే ఒక మంచి వ్లాగ్‌తో అయితే మళ్ళీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఏంటంటే ఇది మా చెట్టుదేనండి గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ స్పెషల్ ఏంటంటే ఈరోజు మనం ఈ గుమ్మడికాయతో హల్వా చేయబోతున్నాం. ఈ హల్వా అనేది ఎట్లా చేయబోతున్నా అనేది మన వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఏం లేదండి, గుమ్మడికాయ అయితే మెల్లగా అట్లా సెంటర్ పాయింట్‌కి అయితే ఫస్ట్ ఏంటంటే నీట్‌గా కట్ చేసుకోవాలి గుమ్మడికాయని. కట్ చేసుకున్న తర్వాత దాన్ని హాఫ్ కటింగ్ అలాగా చేసేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత హాఫ్ కటింగ్ అలా చేసుకున్న తర్వాత దానిలో ఉన్న గింజలు, తొక్క అవన్నీ తీసేసి పైన షెల్ కూడా తీసేసేయాలి, తొక్క. అది మనం పొట్టు తీసుకునేదైనా తీసుకోవచ్చు. నాకైతే దాంతో తీయరాట్లే, సో నేనైతే చాక్తో తీసేసాను. మీకు ఎట్లా వీలైతే అట్లా తీసేసుకోండి. నేనైతే షెల్ అనేది చాక్తో అయితే తీసేసాను. టైం చాలా పడుతుంది, కాకపోతే టేస్ట్ అనేది అద్దరిపోద్ది. ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా మనం గుమ్మడికాయ హల్వా తిన్నామంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఉంటుంది. గుమ్మడికాయ వల్ల చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. బ్యూటీకి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఈ గుమ్మడికాయ హల్వా, గుమ్మడికాయ రెసిపీ ఏదైనా చాలా బాగా సెట్ అవుతుంది. పిల్లలకైతే చాలా ఇమ్యూనిటీ పెంచుతుంది గుమ్మడికాయ అనేది. తర్వాత దాన్ని పొట్టు తీసుకున్న తర్వాత గుమ్మడికాయనైతే అట్లా మన చెక్క పెట్ట ఉంటుంది కదా, దాంతో అయితే ఇట్లా తురుము చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. కొంచెం రిస్క్ తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా హైలైట్గా వస్తుంది. ఏం లేదండి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. మనం గుమ్మడికాయ అదంతా చెక్కు తీసేసి గుజ్జు తీసేసి అవంతా తీసేసుకున్నాం కదా. గుమ్మడికాయ, అది చక్కెర, నెయ్యి, బెల్లం. నేను మొత్తం బెల్లమే వేయట్లేదు, కొంచెం చక్కెర కూడా వేసాను. ఇదేమో చక్కెర, బెల్లం, గుమ్మడికాయ హల్వా. ఇదేమో ఇలాచి పౌడర్. నెక్స్ట్ ఇదేమో నెయ్యి. ఒకటి ఈ క్లిప్లో చెప్పడం మర్చిపోయా, డ్రై ఫ్రూట్స్ కూడా. ముందైతే మనం ఒక బాండీ తీసేసుకొని ఆ బాండీలో అయితే ఆన్ చేసేసుకొని ఒక బాండీ అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకొని దానిలో అయితే కొంచెం హనీ కాదు, నెయ్యి పోసేసుకోవాలి. నెయ్యి పోసుకొని అది వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకోవాలి. బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి పోసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసేసుకొని అందులో అయితే ఇందాక మనం తురుము పెట్టుకున్న గుమ్మడికాయ ఇది ఉంది కదా, ఆ తురుము అనేది మనం మినిమం కప్పు కొలత తీసుకోవాలి. కప్పు కొలతతోటే మనకి స్వీట్ అనేది యాడ్ అవుతుంది. నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నె కొలతకి ఎన్ని గిన్నెలు అవుతుందో అంత స్వీట్ అయితే వేసేసుకున్నాను. ఒకటో గిన్నె ఇది, రెండో గిన్నె, మూడు గిన్నెల తురుముకి మనం వేసుకున్న గిన్నెతో హాఫ్ కప్పు గిన్నె బెల్లం, చక్కెర అయితే యాడ్ చేసేసుకున్నాను నేను. మీకు అది సరిపోకపోతే మీకు ఇంకా షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా షుగర్ ఎక్కువ అయినా బెల్లం అయినా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే 3 గిన్నెల కప్పుకి తురుముకి 1.5 కప్పు స్వీట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఏంటంటే ఆ తురుము అనేది నెయ్యిలో వేయించేసుకోవాలి. నెయ్యిలో వేయించుకోవడం వల్ల పచ్చిదనం అనేది పోతుంది. మధ్య మధ్యలో అలా నెయ్యి వేసుకొని ఆ తురుమును అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ నెయ్యి తురుముకు పట్టేసి పచ్చివాసన పోతుంది. తర్వాత స్వీట్ మీకు తగినంత, లేకపోతే కొంతమందికి ఐడియా కోసం నేను వేసిన 3 కప్పుల తురుముకి 1.5 కప్పు బెల్లం, హాఫ్ కప్పు చక్కెర వేసుకున్నాను.
మొత్తం బెల్లమైనా వేసుకోవచ్చు, లేదా మొత్తం షుగర్ అయినా చక్కెర అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా కలుపుకోవాలి. పానకం వచ్చేంత వరకు ఇట్లా ఆ తురుమునైతే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మధ్య మధ్యలో నెయ్యి కూడా అలా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది కొంచెం తురుము అనేది చిక్కబడుతుంది, హల్వా అనేది. నెక్స్ట్ ఏంటంటే ఆ హల్వా కొంచెం చిక్కగా అయిన తర్వాత అందులో మనం ఇందాక నెయ్యిలో వేయించేసుకున్న డ్రై ఫ్రూట్స్, లైట్గా చిటికెడు ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఒక్కరోజుకి సరిపడా చేసుకోలేదండి. ఈ హల్వా అనేది స్టోరేజ్ కోసం అయితే చేసుకున్నాను. 3 కప్పులు అయింది కదా. అది స్టోర్ చేసుకోవడం వల్ల మనకి 4 వారాల పాటు నిల్వ ఉంటుంది ఈ గుమ్మడికాయ హల్వా అనేది. ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో అయితే తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షేర్ చేయండి. చాలా బాగుంటుంది. ఈ హల్వా తినడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పెరుగుతుంది. ఈ హల్వాతో గుమ్మడికాయతో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇయర్లీ వన్స్ అయినా గుమ్మడికాయ మనం తినడం వల్ల మన హెల్తీకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. రక్తహీనత కూడా తగ్గుతుంది. ఓకేనండి, అది స్టోరేజ్ చేసుకొని ఇది మనం ఇప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు ఆ బౌల్లో ఉంచేసుకొని మనం ఇప్పుడు వాడేసుకోవచ్చు. వాటర్ తగలకుండా